ఆంధ్రప్రదేశ్లో మహిళలను మహారాణులుగా చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రమిస్తున్నారని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుపతి సిఎల్సి భవనం నందు బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, బీసీ కార్పొరేషన్ పీడీ, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, ఆర్సీ మునికృష్ణ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మహిళను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలకు పట్టాభిషేకం చేయాలనే గొప్ప ఉద్దేశంతో ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగిందని, నగర పరిధిలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ పిలుపునిచ్చారు. ఆన్లైన్లో 887 మంది నమోదు చేసుకోగా 500 మందికి శిక్షణ కేంద్రాన్ని ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు 2 విడతలుగా 90 రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడేందుకు, కుటుంబాన్ని పోషించేందుకు ఈ శిక్షణా తరగతులు దోహదపడతాయని తెలిపారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో బీసీలు ఎందులోనూ తక్కువ కాదని, వెనుకబడిన కులాలను ప్రోత్సహించేందుకు నారా చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నారని తెలిపారు. బీసీలలోని మహిళలను ఆర్థిక భరోసా కల్పించేందుకు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అర్హులైన మహిళలందరూ ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. అంతకుముందు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారికి బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకులంతా కూడా కలిసి మహిళల్ని మహారాజులుగా చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ ఒక్క కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మొట్టమొదటిగా డాక్రా సంఘాలు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు. అప్పటి నుంచి కూడా మహిళలు ఒక సంఘాలుగా ఏర్పడి, మహిళా గ్రూపులుగా ఏర్పడి తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమి పార్టీకి వాళ్ళందరూ కూడా మద్దతు ఇవ్వడం కూడా ఇస్తున్న విషయం తెలిసినదే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్కాపురంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 1,00,000 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు కూడా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం, వారందరికీ కూడా కుట్టు మిషన్లు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా కూడా ప్రతి నియోజకవర్గ పరిధిలో మహిళా సోదరులందరినీ కూడా బలోపేతం చేసే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అదే కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇప్పటి నానుడి మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఈ కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం కూడా వాళ్ళందరూ ఇళ్లలోనే కుట్టుకొని వాళ్ళ ఇంట్లో నుంచే వాళ్ళు మరి సంపాదన పరులు అయ్యేదానికి ఒక చక్కటి అవకాశం. కాబట్టి తిరుపతి నగరంలో ఉన్నటువంటి మహిళలందరూ ఎవరైతే 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉంటారో మరి వారందరూ కూడా ఈ శిక్షణకు అర్హులే. ప్రతి ఒక్కరు కూడా మరి అప్లై చేసి శిక్షణ పొంది కుట్టు మిషన్ను ఉచితంగా పొంది మీరందరూ కూడా మరి సంపాదన పనులు కావాలని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదాలు. ఈరోజు మీకు అందరికీ కూడా కుట్టు మిషన్ల యొక్క ఏదైతే 3 నెలలు శిక్షణ ఇచ్చి తర్వాత 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి కుట్టు మిషన్ ఉచితంగా ఇచ్చి ఏ విధంగా మీకు సర్టిఫికేట్ కూడా అందజేసి మీరు మీ ప్రాంతాల్లో మీ యొక్క బిడ్డల భవిష్యత్తు కోసం, మీ యొక్క కుటుంబ పోషణ కోసం మీరు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ తిరుపతిలో 870 మంది అప్లై చేసుకుంటే ఆన్లైన్లో